సో బేసిక్గా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ అంటే లెట్ మీ షేర్ మై స్క్రీన్. So hope everyone can able to see my screen, right? Yes, yes. Okay. So basicగా ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ద వన్స్ అగైన్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే, ఎందుకంటే వేరే పర్సన్స్ కూడా ఉన్నారు కాబట్టి. ఓకే, ఫ్రమ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో వాట్ ఈస్ అవర్ మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, సో యూజర్కి అండ్ హార్డ్వేర్కి మధ్య ఇంటరాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో లేక Ctrl+P అని ట్రిగ్గర్ చేసామంటే కీబోర్డ్లో మనకి ఏంటి ఆప్షను, ప్రింట్ ఇవ్వమని, రైట్? సో మనము ఇట్లా ప్రింట్ ఇవ్వమని మన హార్డ్వేర్కి ఇన్ఫార్మ్ చేస్తే, సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఆ కమాండ్ కరెక్టా కాదా, ఓకే, ఆ పర్టికులర్ కమాండ్ కరెక్టా లేకపోతే వ్యాలిడ్ వన్నేనా అనేది చెక్ చేయడంతో పాటు ఫస్ట్ ప్రింటర్ కూడా ఉందా లేదా, ఇలాంటి బేసిక్ వ్యాలిడేషన్ అన్నీ కూడా చేస్తుంది. చేసిన తర్వాత అది మీ హార్డ్వేర్ అంటే రిలేటెడ్ బి యువర్ హార్డ్ డిస్క్ కానీ వాటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రీమ్యాప్ చేస్తుంది. అంటే యూజర్ ఈ రకంగా రిక్వెస్ట్ చేశాడు, సో దీని పరంగా మీకు ఏమన్నా క్లారిటీ ఉందా, నథింగ్ బట్ డూ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఆన్ దిస్ వన్, అది వ్యాలిడేషన్ చేసిన తర్వాత ఎస్ మన దగ్గర లెట్ ఇట్ బి ప్రింటర్ ఉంది, వీ హ్యావ్ ఏ ప్రింటర్ అండ్ ఇట్ ఈస్ ఏ కనెక్టెడ్ అండ్ వర్కింగ్, కనెక్ట్ అయింది, వర్క్ అయింది, అంతా ప్రాపర్గా ఉంది. దెన్ ఇట్ విల్ గోయింగ్ టు బి రిప్లై టు యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్కి రెస్పాండ్ అవుతుంది. రెస్పాండ్ అయ్యి ఏం చేస్తుంది, ఓకే ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఆపరేటింగ్ మన ప్రింటర్ అనేది వర్క్ అవుతుంది, ఇట్ ఈస్ రెడీ టు సర్వ్ అని చెప్పి దెన్ యూజర్కి ఎస్ వీఆర్ ప్రింటింగ్ కానీ లేకపోతే ప్రింటింగ్ ఇన్ ప్రోగ్రెస్ కానీ మీకు ఒక మెసేజ్ అనేది ప్రాంప్ట్ అవుతుంది. మీన్ వైల్ మీ ప్రింటర్కి ఏం చేస్తుంది, ఇట్ విల్ గివ్ ద ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ ఆన్ చేస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఏంటి, ఓకే ఆపరేటింగ్ సిస్టమ్ ఈ రకంగా రిక్వెస్ట్ చేసింది, సో ప్లీజ్ ప్రింట్ ద పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అని చెప్పి ఈ టైప్ ఆఫ్ ఒక చిన్న యాక్షన్ జరగడానికి మనకి ఇంత టైప్ ఆఫ్ ఒక మొమెంట్ అనేది ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఇప్పుడు ఈ ఎండ్ యూజర్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ అంటే ఎవరు, వి ఆల్ ఆర్ ద ఎండ్ యూజర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ లేకపోతే ఏదైనా ఒక బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి ఏదైనా కావచ్చు, లెట్ ఇట్ బి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదన్నా కూడా ఎవరు వాడుతారో వాళ్ళంతా కూడా ఎండ్ యూజర్స్, మీన్స్ వి. సో ఎండ్ యూజర్స్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, ఎండ్ యూజర్స్కి అండ్ హార్డ్వేర్కి. హార్డ్వేర్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ ఉన్న సర్వర్స్ కానీ కాంపోనెంట్స్ కానీ ఇవన్నీ కూడా హార్డ్వేర్ అంటారు. అంటే ఇప్పుడు మన ల్యాప్టాప్లో ఉన్న మన హార్డ్ డిస్క్ కానీ లేకపోతే ర్యామ్ కానీ ఓకే సిపియు కానీ ఇవన్నీ కూడా హార్డ్వేర్ కాంపోనెంట్స్. ఈ రెండిటికి మధ్య మీడియేటర్ ఎవరు, ఆపరేటింగ్ సిస్టమ్. సో ద ఆపరేటింగ్ సిస్టమ్ విల్ టేక్ యూ ద లీడ్ అంటే ఏం చేస్తుంది, అది ఆ ఇన్స్ట్రక్షన్ని కాంపోనెంట్స్ని చేంజ్ చేయడంలో కానీ కంట్రోల్ చేయడంలో కానీ మొత్తం కూడా ఒక మీడియేటర్ లాగా ఇట్ యాక్ట్ లైక్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్. సో ఇది ఒక్కటే కాదు, ఇట్ విల్ టేకింగ్ కేర్ ఆఫ్ సెక్యూరిటీ ఆల్సో. సెక్యూరిటీ కూడా తీసుకుంటుంది. అంటే ప్రతిదీ ఇన్స్టాల్ చేయకుండా వ్యాలిడేట్ చేయడము, మాడిఫై చేయడము, ఎగ్జిక్యూట్ చేయడము, ఈ రకంగా ప్రతి కాంపోనెంట్ని మనం ఇన్ డీటెయిల్గా మనం ప్రొసీడ్ అవుతాము. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ నేను యునిక్స్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చెప్పట్లేదు. ద ఆపరేటింగ్ సిస్టమ్ షుడ్ బి మీ విండోస్ అన్నా కావచ్చు, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, యునిక్స్ అన్నా కావచ్చు, అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ద జనరల్ ఆర్కిటెక్చర్ ఇస్ ద సేమ్ థింగ్. మీరు విండోస్లో అయినా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఇదే రకంగానే ప్రాసెస్ ఉంటుంది. ఫ్యూచర్స్లో చేంజెస్ ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఫోన్స్ ఉన్నాయి,
ద బేసిక్ పర్పస్ ఆఫ్ ద ఫోన్ ఈజ్ దట్ యూ నీడ్ టు మేక్ అ కాల్. ఓకే, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి కాల్ చేయడం అనేది బేసిక్ ఫండమెంటల్. సో ఈ ప్రాసెస్లో మీరు ఏం చేస్తారు, మీరు యాపిల్ వాడినా లేకపోతే శాంసంగ్ అన్నా లేకపోతే నోకియా కానీ ఏది వాడినా కూడా ఫీచర్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. మేబీ అనేది మీకు అక్కడ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి అంతే తప్ప. సో ద బేసిక్ ఫండమెంటల్ ఈజ్ దట్ కాలింగ్ అనేది కామన్గా ఉంటుంది. సో ఇదే రకంగా ఆపరేటింగ్ సిస్టంలో కూడా ఏమవుతుంది, కాలింగ్ ఈజ్ అ క్వైట్ నార్మల్. అంటే ఇక్కడ ఒక హార్డ్వేర్కి ఎండ్ యూజర్కి మధ్య ఇంటరాక్షన్ తీసుకురావడము, సెక్యూరిటీ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ ద డేటా, ఎవ్రీథింగ్ ఈజ్ అ క్వైట్ కామన్. ఓన్లీ మనకి డిఫరెన్సెస్ ఏమొస్తుంది, ఒక ఆపరేటింగ్ సిస్టమ్కి ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్కి లేక ఫ్యూచర్స్. ఆ ఫ్యూచర్స్ ఏముండొచ్చు, లేక సెక్యూరిటీ పరంగా ఉండొచ్చు, లేకపోతే బెటర్ పర్ఫార్మెన్స్ పరంగా ఉండొచ్చు, లేకపోతే గ్రాఫికల్ యూజర్ పరంగా ఉండొచ్చు. ఈ రకంగా డిఫరెంట్ ఫ్యూచర్స్ అనేవి చేంజెస్ వస్తాయి. సో ద కమింగ్ టు ద బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ ద థింగ్, మనము ఎంటైర్ దిస్ కోర్స్కి వచ్చేటప్పటికి వీఆర్ కాలింగ్ ఎస్ ఇన్ఫ్రా అడ్మిన్ అన్న అంటారు, లేకపోతే లైనక్స్ అడ్మిన్ అన్న అంటారు. సో ఇఫ్ నాట్ యూనిక్స్ అడ్మిన్ కూడా అంటారు. సో ద ఫండమెంటల్ ఈజ్ దట్ మన మేజర్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఓఎస్, నథింగ్ బట్ లైనక్స్ అడ్మిన్. సో ఈ లైనక్స్ అడ్మిన్ అనేది టోటల్గా మన డే టు డే రెస్పాన్సిబిలిటీలో వన్ భాగంగా ఉంటుంది. సో ఈ కోర్స్ వచ్చి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇన్ డీటెయిల్ అప్రాక్సిమేట్గా మినిమం మనకు 30 hours అన్నా కూడా మనకి పడుతుంది అన్నమాట. 30 hours డైలీ 1 hour సెషన్ అనేది ఉంటుంది. సో దీంతో పాటు సో వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ సిస్టమ్. ఇక్కడ మనం దేని గురించి మనం నేర్చుకుంటాము అంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్, ఫర్ ఎగ్జాంపుల్ లివ్ ఇట్ అబౌట్ ద యూనిక్స్. కొద్దిసేపు యూనిక్స్ పక్కన పెట్టేస్తే బేసికలీ వీ ఆల్ ఆర్ విండోస్ యూజర్స్. మనం బేసిక్గా విండోస్ యూజర్స్ అన్నమాట. అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బై డిఫాల్ట్ వాడతాం. ఇప్పుడు లెట్ ఇట్ బి ICICI.com. ఐసిఐసిఐ వాడు ఏం చేశాడు, మీ విండోస్ ల్యాప్టాప్లో ఓకే వాడి యొక్క అప్లికేషన్ని ఇన్స్టాల్ చేశాడు. సో ద రిక్వైర్మెంట్ ఈస్ దట్ ఇప్పుడు మనకు బీయింగ్ ఏ ఓఎస్ అడ్మిన్, ఈ ఓఎస్ అడ్మిన్ మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జిస్టెన్సీ అంటే ఎప్పుడూ కూడా లైవ్లో ఉండాలి, ఎప్పుడూ కూడా డౌన్ అవ్వకూడదు అనేది చూసుకోవాలి. అంటే దట్ ఈస్ అ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. సెకండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ సిస్టమ్. సో నా ల్యాప్టాప్లో C డ్రైవ్ ఉంది, D డ్రైవ్ ఉంది, E డ్రైవ్ ఉంది, F డ్రైవ్ ఉంది. సో మై రిక్వైర్మెంట్ ఈస్ దట్ ఎప్పుడు కూడా నా పర్టికులర్ ఫైల్ సిస్టము ఫుల్ అవ్వకూడదు అండ్ ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి అండ్ బ్యాకప్ కూడా ఉండాలి. సో అది ఏ రకంగా మనం మేనేజ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఈజ్ దట్ సో ICICI.com వాడు యూజర్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అంటే కొత్తగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ తీసుకున్న వాళ్ళు కానీ ఎవరన్నా క్రియేట్ చేస్తూ ఉంటాడు. మీన్స్ యూజర్స్ని ఏ రకంగా యాడ్ చేస్తాము, డిలీట్ చేస్తాము, మాడిఫై చేస్తాము, ఇది ఏ రకంగా ఇస్తాం. ఇది కాకుండా దేర్ ఈస్ వన్ మోర్ యాక్సెప్ట్ ఈస్ దట్ ఓకే యాక్సెస్ లేకపోతే పర్మిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము యూజర్స్కి ఏ రకంగా పర్మిషన్స్ ఇస్తాము. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం బ్యాంక్లో ఉన్నప్పుడు ఓకే హెల్ప్ డెస్క్ వాడికి అన్ని పర్మిషన్స్ ఉండవు. హెల్ప్ డెస్క్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, బేసిక్గా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, యూజర్స్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాడు. లెట్ ఇట్ బి అదే బ్రాంచ్లో మేనేజర్ ఉంటాడు. మేనేజర్కి వచ్చేటప్పటికి తన యాక్సెస్ పరంగా లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి. అంటే ఏమన్నా మాడిఫై చేయడం కానీ, లేకపోతే ఆ బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉందో చూడడం కానీ, ఈరోజు ఎంత పే చేశారో క్లియరెన్స్ చేశారో చూడటం కానీ, ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ చూడడానికి తనకి యాక్సెస్ ఉంటుంది. అదే బయట ఉన్న నార్మల్ హెల్ప్ డెస్క్ ఆ యాక్సెస్ అనేవి ఉండదు. సో ఈ రెండు కంపారిజన్స్లో మనం ఏం చేస్తాము, ఏ యూజర్కి ఎంత యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి యాక్సెస్ ఇవ్వకూడదు అని ఏ రకంగా చేస్తాము అనేది కూడా నేర్చుకుంటాము. అండ్ మీన్ వైల్ దెర్ ఈస్ వన్ ఆఫ్ మేజర్ కాంపోనెంట్ ఈస్ సాఫ్ట్వేర్
మేనేజ్మెంట్. సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ మనం ఎప్పుడు కూడా అలాగే వదిలేస్తాము. సో మైక్రోసాఫ్ట్ వాడు ఏం చేస్తుంటాడు, దెర్ ఈజ్ సంథింగ్ కాల్ ప్యాచెస్ ఆర్ ప్యాకేజెస్ అనేవి మనకు సెండ్ చేస్తూ ఉంటాడు. అంటే దాన్నే మామూలుగా అప్డేట్స్ అని జనరల్ టర్మినాలజీలో అంటాను. ఈ అప్డేట్స్ అంటే ఏం చేస్తారు అంటే మన మొబైల్లో కూడా మనకు అప్డేట్స్ వస్తుంటాయి. ఈ అప్డేట్స్ అనేవి ఏం చేస్తుంటాయి, ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ అప్డేట్ ఈజ్ దట్ మన యొక్క ఆపరేటింగ్ సిస్టంలో ఏమన్నా మనము న్యూ ఫీచర్స్ కానీ ఆర్ బగ్స్ని రివోక్ చేయడం అంటారు. అంటే ఫీచర్స్ రివోక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి, మీకు సమ్ టైమ్ బ్యాక్ మీకు log4j అనే ఒక ఇష్యూ అనేది వచ్చింది. అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ అది ఒక పర్టికులర్ ప్యాచింగ్ ఇన్స్టాల్ చేసినప్పుడు అది గ్లోబల్గా ఇన్స్టాల్ అవ్వడం వల్ల ఆ ఇష్యూ వచ్చింది. సో ఆ ఇష్యూ గురించి వదిలేస్తే, ఇష్యూ వచ్చిన తర్వాత చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఓకే యాక్సెసిబిలిటీ అనేది లేకుండా పోయింది, అంటే యాక్సెస్ అవ్వట్లేదు. సో తర్వాత ఏం చేశారు, దెన్ ఇట్ విల్ గో ఇన్ టు బి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్షన్. దీన్ని డీబగ్ చేయడానికి వాళ్ళు ఇంకో కొత్త ప్యాకేజ్ని అనేది ఇన్స్టాల్ పర్టికులర్ ప్యాకేజ్. దట్ ప్యాకేజ్ విల్ బీ కన్సిస్టింగ్ ఆఫ్ ఓకే ఒక స్క్రిప్ట్ ఉండొచ్చు, ఒక డేటా ఉండొచ్చు, దాన్ని ఇన్స్టాల్ చేయమని చెప్పారు. ఇన్స్టాల్ చేస్తే దెన్ ఎవ్రీ వన్ గెట్ ఏ క్లియర్ స్క్రీన్ అనేది వచ్చింది. అంటే క్లియర్గా వాళ్ళ ఇష్యూ అనేది సార్ట్ అవుట్ అయిపోయింది. సో హియర్ ది పర్టికులర్ ప్యాకేజ్, ఆ ఇష్యూ వచ్చిన తర్వాత రిలీజ్ చేసిన ఆ ప్యాకేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ సమ్ ఇన్ఫర్మేషన్. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక విఎల్సిసి ప్లేయర్ ఇన్స్టాల్ చేయాలనుకున్నారు. ఓకే, దిస్ విఎల్సిసి ప్లేయర్ మనం ఏం చేస్తాం, మనము డౌన్లోడ్ చేస్తాం. సో వీఆర్ డౌన్లోడింగ్ ఫ్రమ్ ద గూగుల్ కానీ వేరే ప్లేసెస్లో కానీ డౌన్లోడ్ చేస్తారు. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేస్తారు. సో దెన్ యు ఆర్ ఏబుల్ టు యాక్సెస్. సో ఇక్కడ డౌన్లోడ్ చేయడానికి ముందు మనము లైనక్స్లో ఏ రకంగా డౌన్లోడ్ చేయాలి, ఏ రకంగా వీఆర్ కాలింగ్ యాజ్ రెపో క్రియేషన్, రెపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఎలా డీబగ్ చేయాలి అనేది కూడా మనం ఇన్ డీటెయిల్గా మనము వర్కౌట్ చేస్తాము. సో దిస్ ద వే హౌ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ దిస్ వన్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చాలా ఇంటర్వ్యూస్లో మనకు పాయింట్అవుట్ చేసే కాన్సెప్ట్లో యూజర్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ అండ్ ప్యాచింగ్. సో దీంతో పాటు దెర్ ఇస్ వన్ మోర్ కాలింగ్ యాజ్ షేర్డ్ డివైజెస్. షేర్డ్ డివైజెస్ అంటే లైక్ ఎన్ఎఫ్ఎస్, సాంబా. ఇప్పుడు టర్మినాలజీని మనకు అవసరం లేదు ప్రజెంట్, దాని యొక్క కాన్సెప్ట్ అనేది చెప్తాను. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ కూడా వన్ డ్రైవ్ వాడుతున్నారు. వన్ డ్రైవ్ కానీ లేకపోతే గూగుల్ డ్రైవ్ అనేది వాడుతున్నారు. ద కాన్సెప్ట్ ఆఫ్ ద వన్ డ్రైవ్ అండ్ గూగుల్ డ్రైవ్ అనేది ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ నుంచి లేకపోతే లెట్ ఇట్ బి మీ ల్యాప్టాప్ నుంచి మీ మొబైల్కి ఏదైనా ఒక డేటా యాక్సెస్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ డ్రైవ్లో కానీ గూగుల్ డ్రైవ్లో కానీ మీ డేటా ప్లేస్ చేస్తే ఆటోమేటిక్లీ ఫ్రమ్ ద యువర్ మొబైల్ ఆర్ సమ్వేర్ యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్. మీన్స్ అవుట్ ఆఫ్ స్కోప్లో ఉన్న డేటా కూడా మీరు యాక్సెస్ చేయగలరు అండ్ డేటాని మీరు మూమెంట్ అనేది చేయగలరు. సో ఈ షేరింగ్ కాన్సెప్ట్ కూడా అలాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సమ్ టైమ్ బ్యాక్ మీరు వెళ్ళారంటే, కొన్ని రోజుల క్రితం వరకు మీకు ఇంటర్నెట్ సెంటర్స్ అనేవి ఉండేవి. ద ఇంటర్నెట్ సెంటర్స్ కాన్సెప్ట్లో ఏముండేవంటే, లెట్ బి మీకు ఒక్కడు మాస్టర్ ఉండేవాడు, అంటే వాడి దగ్గరే ప్రింటర్ కానీ ఓకే ప్రింటర్ కానీ మొత్తం అన్నీ కూడా వాడి కంట్రోల్లోనే ఉండేవి. మిగతా వాళ్ళందరూ కూడా క్యాబిన్స్లో ప్రింటర్స్ అనేవి ఉండేవి కాదు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా ఒక ప్రింట్అవుట్ తీసుకోవాలి అనుకుంటే, సో వీడేం చెప్పేవాడు, ఈ పర్టికులర్ షేర్డ్ ఫోల్డర్లో లేకపోతే ఏదో ఒక పర్టికులర్ ఫోల్డర్లో మీరు ఏ ప్రింట్అవుట్ తీసుకోవాలనుకున్నారో ఆ డేటా అనేది అక్కడ ప్లేస్ చేసేయమనేవాడు. సో అది ఏ రకంగా చేయొచ్చు అంటే వాడు ఆ డేటాని వాడు యాక్సెస్ చేసి వాడు ప్రింట్అవుట్ అనేది ఇచ్చేవాడు. సో ఇక్కడ ద కాన్సెప్ట్ ఈజ్ దట్ ఇది ఏ రకంగా మనం లైనక్స్ ఎన్విరాన్మెంట్లో మనం సెటప్ చేయగలము. ఒకటి యునిక్స్ టు యునిక్స్ ఎన్విరాన్మెంట్, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ రెండు ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ అయినప్పుడు ఎలాగా. ఇంకోటి క్రాస్ ప్లాట్ఫామ్, విండోస్ నుంచి
యునిక్స్కి ఏ రకంగా చేంజ్ చేయగలము, ఈ రెండు కూడా మనము వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్. ఇది అయిపోయిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు ద సమ్ ఆఫ్ అడిషనల్ టాపిక్. సో అప్రాక్సిమేట్లీ మనకు వస్తే లైనక్స్ అడ్మినిస్ట్రేషన్లో సో వీఆర్ గోయింగ్ టు డీల్ విత్, సో మీకు ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు గివ్ ద కంటెంట్. మీకు ఈ రకంగా నోట్స్ ఉంటుంది, ప్రతిదీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ప్రతి టాపిక్కి సంబంధించి నోట్స్ ఉంటుంది. అండ్ వీఆర్ గివింగ్ ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ ఆల్సో విత్ వీడియో రికార్డింగ్ ఆల్సో. అండ్ మీకు ఈ టాపిక్స్ అన్నీ కూడా నేను కవరప్ చేస్తాను. అండ్ 1 minute లైనక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైనక్స్కే వచ్చేటప్పటికి లైనక్స్లో అప్రాక్సిమేట్లీ మనకు 12 to 15 టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఈ 12 to 15 టాపిక్స్ అనేవి ప్రతిదీ ఫైల్ లెవెల్లో ఏ రకంగా చేస్తాము, సమ్ ఆఫ్ బేసిక్ స్క్రిప్టింగ్ లెవెల్లో, ఆపరేటింగ్ బూటింగ్ లెవెల్లో ఎలా చేస్తాము, కెర్నల్ లెవెల్లో ఎలా చేస్తాము, ఓకే, ఒక ఫైల్ సిస్టమ్ లెవెల్లో ఇంతవరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసిండేది ఇవి. కానీ ఇక్కడ టర్మినాలజీలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఆ టర్మినాలజీలు మనము ఒక్కసారి మనం లైవ్ సెషన్లోకి వెళ్ళామంటే మనకు ఆ టర్మినాలజీలు అనేవి మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ యాక్సెస్లు ఎలా ఇస్తుంటాము, ఓకే, యూజర్స్కి ఏ రకంగా యాక్సెస్లు ఇస్తాం, ఇదే ఇందాక చెప్పిన ప్యాచింగ్ మేనేజ్మెంట్ ఏ రకంగా చేస్తాము, హార్డ్వేర్ మేనేజ్మెంట్ ఏ రకంగా చేస్తాము, ఓకే, కనెక్టివిటీస్ వేరే వాటికి సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఏ రకంగా చేస్తాము, సమ్ ఆఫ్ నెట్వర్కింగ్. ఇంతవరకు మనం చెప్పిన సబ్జెక్టే ఇదన్నమాట. టర్మినాలజీ అనేది మారుతూ ఉంటుంది. ఇందాక మనం ఏం చెప్పాము, విండోస్లో సో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నాడు అన్నాడు ఒక అప్లికేషన్. ఆ అప్లికేషన్ ఏ రకంగా ఇన్స్టాల్ చేస్తాం దాన్నే మనమే వెబ్ సర్వర్ క్రియేషన్ అంటాం అన్నమాట. సో వీఆర్ కాలింగ్ అస్ వెబ్ సర్వర్ క్రియేషన్. ఏ రకంగా చేస్తాము అనేది ఇన్ డీటెయిల్గా మనం చదువుతాం. సో దిస్ అట్లీస్ట్ ఐ నీడ్ 30 hours ఆఫ్ ద టైం, మండే టు ఫ్రైడే అండ్ సమ్ ఆఫ్ ద సాటర్డేస్ టు. సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ద ఫండమెంటల్ ఆఫ్ మై ఆబ్జెక్ట్ ఈస్ దట్ ఆపరేటింగ్ సిస్టమ్, VMware fundamentals plus any one of cloud. So I'm going with AWS or Azure. So any one of the cloud నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేస్డ్ ఆన్ పీపుల్ అకౌంటబిలిటీ నథింగ్ బట్ ఎవరు ఏది కావాలో దాని ప్రకారం ఐ కెన్ గో విత్ దట్ వన్. సో ఎందుకు ఈ మూడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, సో ఓన్లీ మనం ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకుంటే సరిపోతుంది కదా అనుకుంటే ద బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు మనం విండోసే ఉంది, విండోస్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ని మనం ఏం చేస్తాం, మనం ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసాము, కొన్ని సర్వర్స్లో ఇన్స్టాల్ చేసాము, ఓకే, అండ్ అదర్ ప్లేసెస్ లైక్ క్లౌడ్ ప్లేస్లో కూడా యూజ్ చేస్తాము. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ను మనం హ్యాండిల్ చేసినప్పుడు VMwareలోనూ ఇన్స్టాల్ చేస్తాము అండ్ క్లౌడ్లో కూడా ఇన్స్టాల్ చేస్తాము. VMwareలో ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, క్లౌడ్లో ఏ రకంగా ఇన్స్టాల్ చేయాలి, ఏం చేయకూడదు. సో దిస్ ఈజ్ ఎంటైర్లీ వీఆర్ కాలింగ్ యాజ్ ద ఇన్ఫ్రా అడ్మిన్. సో ఇన్ఫ్రా అడ్మిన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫీజిబిలిటీ. మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా సో మీరు ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చెప్పే దాంతోపాటు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా చెప్పాలి. అంటే మీరు ఏ ఎన్విరాన్మెంట్ వాడతారు, VMware క్లౌడా, అక్కడ ఎలాంటి ఇష్యూలు వస్తుంటాయి, మీరు ఏం చేస్తుంటారు, డే టు డే ఏ టైప్ ఆఫ్ ఇష్యూలు వస్తుంటాయి, ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మినిమం 30 hours కావాలి. ప్లస్ VMware ఫండమెంటల్స్ అనేవి అప్రాక్సిమేట్గా నాకు ఒక త్రీ డేస్ అనేవి మినిమం 3 to 5 days కావాలి. ఓకే, అండ్ అగైన్ AWS క్లౌడ్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది నాకు ఒక మినిమం అనేది ఒక 15 hours అనేవి కావాలి. సో అప్రాక్సిమేట్లీ ద ఎంటైర్ కోర్స్ డ్యూరేషన్ విల్ బి ద 45 days to 50 days. దట్ ఈస్ ద మినిమం. సమ్ ఆఫ్ ద కేసెస్ మనకు ఎక్స్టెండ్ కూడా అయ్యేది ఉంటుంది. ఓకే, సో తక్కువ అయితే మాత్రం అవ్వదు. సో మినిమం you can consider as 2 months. So ఇది టోటల్గా 2 months ఆఫ్ కోర్స్ అండ్ ద కోర్స్ ఇది టోటల్గా. అండ్ హియర్ ఐ విల్ గివ్ యూ ద నోట్స్. మీకు నోట్స్ కూడా నేను స్టార్టింగ్ డేనే ఇచ్చేస్తాను. ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్
సో నోట్స్ కూడా మనం ఈ రకంగా ఇస్తాము క్లియర్. సో ప్రతి ఒక్క నోట్స్లో కూడా మీరు చూసుకుంటే ఎవ్రీథింగ్ వీ విల్ బీ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, ఒక్కొక్క పార్ట్కి సంబంధించి ఇమేజెస్ కానీ నోట్స్ కానీ ప్రతిదీ మీకు స్టార్టింగ్ డే మాత్రమే ఇచ్చేస్తాను. సో ఇది మీకు క్లియర్ కట్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ద మేజర్ థింగ్ ఈజ్ దట్ సో రియల్ టైం ఫోకస్డ్ అంటే మీరు లాస్ట్ వరకు ఉండే రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకునే అవసరం లేదు. స్టార్టింగ్ ఆఫ్ ద డే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్టికులర్ టాపిక్ తీసుకున్నా కూడా ఆ పర్టికులర్ టాపిక్లో మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఏ రకంగా వస్తుంటాయి అంటే చిన్న డిస్క్రిప్షను, దానిలో ఏ రకంగా టెక్నికల్గా మనం ఏం చేస్తామో, సో దాంతోపాటు సో వాట్ ఆర్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యూ ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఇట్. సో ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఆ పర్టికులర్ టాపిక్లోనే మనం ప్రిపేర్ అయిపోతాం. సో నో నీడ్ టు వెయిట్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. టాపిక్ బై టాపిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ దానికి సంబంధించిన నోట్స్తో సహా మనము ప్రతిదీ ఎగ్జిబిట్ చేస్తాము. సో దీంతో పాటు VMware ఫండమెంటల్ లేక ఏడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి సో ఏడబ్ల్యూఎస్ ఆల్సో అగైన్ వీ విల్ బీ హ్యావింగ్ సో అప్రాక్సిమేట్గా ఒక 10 సర్వీసెస్ ఉంటాయి, 10 to 12 సర్వీసెస్ ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక సర్వర్ని క్రియేట్ చేయడము, ఓకే, ఒక నెట్వర్క్ని క్రియేట్ చేయడము, డేటాబేస్తో ఎలా యాక్సెస్ చేస్తాము, నెట్వర్క్తో ఎలా యాక్సెస్ చేస్తాము, సెక్యూరిటీస్తో ఎలా యాక్సెస్ చేస్తాము. సో ఇవన్నీ కూడా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. మనకి ఇక్కడ కమాండ్ లైన్ అనేది మేజర్గా లేదు కాబట్టి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఓకే, మీకు కంటెంట్ కూడా ఈజీగా ఉంటుంది, మీరు ఇబ్బంది పడే అవసరం ఉండదు. మోర్ ఓవర్ దెన్ వీఆర్ గోయింగ్ విత్ అజూర్ కూడా వేరే టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్. సేమ్ మనకు శాంసంగ్ లేకపోతే నోకియా ఎలా ఉందో అలాగే క్లౌడ్లో కూడా దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ ద థింగ్. ఇది పర్టికులర్గా మైక్రోసాఫ్ట్ వర్డ్ యొక్క ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ కూడా ఏ రకంగా చేస్తాము, ఏ రకంగా మేనేజ్ చేస్తాము, మనం ప్రతిదీ కూడా డిస్కస్ చేస్తాము. ప్రతిదీ ప్రాక్టికల్గానే ఉంటుంది. దెర్ ఇస్ నో థియరీ కాన్సెప్ట్. ప్రతి ఒక్క పర్టికులర్ టాపిక్ కూడా మనం ప్రాక్టికల్గానే ఉంటుంది. ఇంక్లూడింగ్ VMwareలో కూడా మనకి VMware ఫండమెంటల్స్, VMwareలో ఏ రకంగా ఇన్స్టాల్ చేస్తాము అండ్ ప్రొసీడ్ అవుతాము, ప్రతిదీ కూడా ఇన్డెప్త్గా మన VMware కూడా ఉంటుంది. సో ఐ విల్ షేర్ యూ ద నోట్స్, వీడియోస్ షేర్ చేస్తాను. మీ క్లాస్ రూమ్ అయిపోయిన వితిన్ 1-2 అవర్స్లోనే, మీ క్లాస్ అయిపోయిన 1-2 అవర్స్లోనే మీకు వీడియో కూడా షేర్ చేస్తాను. ఓకే, అండ్ ఎవ్రీ సాటర్డే వీఆర్ గోయింగ్ టు నథింగ్ బట్ ఐ సెడ్ యూ రైట్, మండే టు ఫ్రైడే అనేది బేసిక్గా మనము క్లాస్ రూమ్ సబ్జెక్ట్ అనేది చేస్తాము. ఓకే, మండే టు ఫ్రైడే. సో సమ్ ఆఫ్ ద సాటర్డేస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద రియల్ టైమ్ ఇష్యూస్. సో రియల్ టైమ్ ఇష్యూస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్వ్యూస్ ఏ రకంగా అటెండ్ అవ్వాలి, ఏ రకంగా అటెండ్ అవ్వకూడదు, మనకి ఏ టైప్ ఆఫ్ ఇష్యూలు వస్తుంటాయి, అండ్ వాట్ ఈస్ ద టర్మినాలజీస్ అంటే ఏంటి? సో ఎస్పెషలీ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ ఇంటర్వ్యూస్ కొన్ని వర్డ్స్ ఉంటాయి, లైక్ మానిటరింగ్ అంటారు, సివియారిటీ అంటారు, టికెటింగ్ టూల్ అంటారు. ఇవన్నీ ఏంటి, మనకు వర్క్ వస్తే మనం ఏ రకంగా చేయాలి, ఏ రకంగా రిక్వెస్ట్ చేయాలి, ఏ రకంగా మెయిల్స్ పంపించాలి, అండ్ సమ్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్. సో ఇవన్నీ కూడా మీకు కోర్స్ జరుగుతున్నప్పుడే కంప్లీట్ అయిపోతాయి. ఓకే, నో నీడ్ టు వెయిట్ ఫర్ ద కోర్స్ ఎండింగ్ వరకు వచ్చి మీరు మాక్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యే అవసరం లేదు. ప్రతి ఒక్క టాపిక్కి మీరు ఏ సెషన్ లాగిన్ అవుతున్నారో ప్రతి ఒక్క టాపిక్కి నేను వీడియో షేర్ చేస్తాను అండ్ యు ఆర్ గోయింగ్ టు లిజన్ అప్. ఓకే, సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా శివ గారు అండ్ మునీంద్ర గారు? It's okay, sir. No, sir. మీరండి మునీంద్ర? No, sir. ఓకే, సో దట్ ఈస్ అ ఫండమెంటల్ ఆఫ్ ద థింగ్. సో మనం ల్యాబ్ సెట్ పరంగా వచ్చేటప్పటికి, ఓకే, సో వెన్ యూ కమింగ్ టు ద ల్యాబ్, సో ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్, సో మనకు ల్యాబ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. వీఆర్ నాట్ పేయింగ్ ఎనీ సింగిల్ రూపీ ఆల్సో. ఓకే, ఒక్క రూపాయి కూడా మనం పే చేయట్లేదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే నా దగ్గర ల్యాబ్ సెటప్ అనేది ఈ రకంగా ఉంది. వీఆర్ యూజింగ్ ద VMware సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తున్నాము. ఈ VMware సాఫ్ట్వేర్ ఇట్స్ అ ట్రయల్ వర్షన్. ఇది
ఈ ట్రయల్ వర్షన్ మనము ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దేర్ ఈస్ సమ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఆ ఇష్యూస్ అనేవి మనకు అంత పెద్ద ప్రాబ్లమాటిక్ కాదు, సిన్స్ వీఆర్ యూజింగ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఈ ల్యాబ్ సెటప్ అనేది ఏ రకంగా చేసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ దట్. సో మేజర్గా మనకి ఒక ల్యాబ్ సెటప్ చేసుకోవాలంటే ద మేజర్ కాంపనెంట్స్ ఈజ్ దట్ వి నీడ్ టు హ్యావ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనము ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆపరేటింగ్ సిస్టమ్ వీఆర్ యూజింగ్ ద ఆరకల్. ఈ ఆరకల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం యూజ్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆరకల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో గో టు యువర్ బ్రౌజర్, సెర్చ్ ఇట్. సో ఆరకల్ వాటికి కూడా ఒక లైనక్స్ ఉంది. వీఆర్ యూజింగ్ ద ఆరకల్ లైనక్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత సో వీఆర్ యూజింగ్ ద ఎనీ వన్ ఆఫ్ రైట్ నౌ 10 వర్షన్ అనేది ఉంది. సో ఎప్పుడు కూడా లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోకండి, ఎందుకంటే ఇక్కడ ఏమన్నా వాటి చేంజెస్ ఉన్నాయంటే మనకు అంత సపోర్టివ్గా ఉండదు. గో విత్ ద మినిమం -2 -3 అట్లీస్ట్ 9.5 వరకు రండి. యూ కెన్ గో అండ్ డౌన్లోడ్ ద 9.5. జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే చాలు, మీకు ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అనేది అయిపోతుంది. ఓకే, నో నీడ్ టు లాగిన్ హియర్. ఓకే, మీరు ప్రత్యేకంగా మీరు లాగిన్ కానీ సైన్అప్ కానీ అయ్యే అవసరం లేదు. జస్ట్ ఈ లింక్ అనేది బ్రౌజ్ చేయడము, 9.5 వర్షన్ డైరెక్ట్గా మనము డౌన్లోడ్ చేసుకోవడం. సో ఆపరేటింగ్ సిస్టమ్ వన్స్ అయిపోయిన తర్వాత దెన్ వీ నీడ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే VMware అనేది కావాలి. ఈ VMware అనేది మనం ఏ రకంగా డౌన్లోడ్ చేస్తాము. సో అగైన్ VMware కావాలంటే నేను చెప్పాను కదా, వీఆర్ హ్యావింగ్ broad.com. సో ఇది ఆల్రెడీ ఇక్కడ స్టెప్ ఉందండి, broad.com డౌన్లోడ్ చేస్తామనేది ఉంది. లాగిన్ టు ద broad.com, గో టు ద డౌన్లోడ్స్, ఫ్రీ అకౌంట్, సెలెక్ట్ ద VMware ఇన్స్టలేషన్, లేటెస్ట్ వర్షన్. సో ఈ పర్టికులర్ వెబ్సైట్లో మాత్రము మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో నీడ్ టు పే ద సింగిల్ రూపీ. రిజిస్ట్రేషన్ అంటే ఏమవుతుంది, ఇక్కడ మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్, సమ్ ఆఫ్ ద బేసిక్ కంటెంట్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ మెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ లింక్ వస్తుంది, జస్ట్ వెరిఫై చేసుకోవాలి. ఓకే, నో నీడ్ టు పే ఎనీ సింగిల్ రూపీ, ఇట్ ఈస్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఓన్లీ దిస్ వెబ్సైట్ అండి, డోంట్ గో ఫర్ ద అదర్ వెబ్సైట్. వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూ విల్ గెట్ ద లాగిన్ ప్రాంప్ట్. మీరు ఏ యూజర్ నేమ్ ఇచ్చారో, ఏ పాస్వర్డ్ ఇచ్చారో దాంతోనే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత సో కమ్ టు హియర్, మై డౌన్లోడ్స్, క్లిక్ ఆన్ ఫ్రీ. ఓకే, సో మీరు ఎందుకు మనం ఫ్రీ వర్షన్కి వెళ్తున్నామంటే ఇట్స్ ఎడ్యుకేటెడ్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్రీ వర్షన్ కాకుండా పెయిడ్ వర్షన్స్ కూడా ఉంటాయి, బట్ రైట్ నో మన రిక్వైర్మెంట్కి పెయిడ్ వర్షన్స్ అవసరం లేదు. గో విత్ ఫ్రీ వర్షన్స్. సో మనం చేసుకోవాల్సిండేది ఓకే, వర్క్ స్టేషన్ ప్రో, VMware వర్క్ స్టేషన్ ప్రో అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో VMware వర్క్ స్టేషన్ ప్రో క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ VMware వర్క్ స్టేషన్ ప్రో 17.0 ప్రజెంట్ వర్షన్ వచ్చి 17.0 ఉంది. వీ నీడ్ టు డౌన్లోడ్ ఫర్ ద విండోస్ బేస్డే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, లైనక్స్ బేస్డ్ కాదు, విండోస్ బేస్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ డోంట్ గో ఫర్ ద వెరీ లేటెస్ట్ వర్షన్. సూర్య గారు ఇది ఇన్స్టాల్ చేశారా మీరు? 17.6.4 ట్రై చేశారా? లేటెస్ట్ చేయలేదండి. LVMలో నేను చెప్పాను కదా ఒకసారి. ఓకే, నేను దాని ప్రయర్ వర్షన్ చేశాను, ఎగ్జిస్టింగ్ 2 వరల్డ్ చేశాను. ఓకే, ఒక నిమిషం. సో వాట్ ఎవర్ మేబీ. ఓకే, సో ఇక్కడ మనం ఏ వర్షన్ అన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు, బట్ గో ఫర్ ద -1 అట్లాగా వర్షన్, అట్లీస్ట్ డౌన్లోడ్ ద 3 or 1. సో ఇక్కడ కూడా మనం జస్ట్ వన్స్ క్లిక్ ఆన్ దిస్ వన్. సో మనం ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ చేయాలి.
Once you click on the download, some of the times it will prompt you that some register చేయమని అడుగుతుంది. ఓకే, సో ఈ రెండు ఫైల్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ యూ క్లిక్ ఆన్ ద VMware డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దెన్ యూ నీడ్ టు గో ఫర్ ద ఇన్స్టలేషన్ ప్రాసెస్. మనకి సాఫ్ట్వేర్ అనేది ఈ రకంగా డౌన్లోడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈ రకంగా డౌన్లోడ్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద యువర్ VMware వర్క్ స్టేషన్. సో ఈ VMware వర్క్ స్టేషన్ ఓపెన్ చేసిన తర్వాత దెన్ యూ నీడ్ టు గో ఫర్ ద ప్రాసెస్. క్లిక్ ఆన్ ఎస్. సో ఇది చాలా క్లియర్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. బట్ మేక్ షూర్ దట్ రెండు ఒకేసారి డౌన్లోడ్ చేయకండి, 1 by 1 వెళ్ళండి. ఎందుకంటే మీరు మొబైల్ నెట్లో ఉన్నా లేకపోతే మీ నెట్వర్క్ స్లో ఉన్నా కూడా ఓకే డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో గో ఫర్ ద, నా దానిలో ఆల్రెడీ ఉంది కాబట్టి ఓకే ఇట్ ఈస్ ప్రాంప్టింగ్ యూ దట్. సో మీరు నెక్స్ట్ ఇక్కడ మనము జస్ట్ గో ఫర్ ద నెక్స్ట్ ఆప్షన్స్. మీరు పీపీటీలోకి వెళ్తే సో ఈ రకంగా నెక్స్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటూ ఇన్స్టాల్ చేయాలి. జస్ట్ ఇన్స్టాల్ చేస్తే మనకు ఈ రకంగా వ్యూ అనేది వస్తుంది. సో అది మన డెస్క్టాప్ మీద ఈ రకంగా సేవ్ అవుతుంది. VMware వర్క్ స్టేషన్ ఈ రకంగా సేవ్ అవుతుంది. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ దట్ వన్. ఓకే, అది డబుల్ క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇట్ విల్ బీ గోయింగ్ టు బీ ఓపెన్ లైక్ దిస్. ఈ రకంగా మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆపరేటింగ్ సిస్టమ్ వర్చువల్ సర్వర్ క్రియేట్ చేయాలంటే ఎలాగా, హియర్ మీరు ఎక్కడ లైసెన్స్ ఇచ్చే అవసరం లేదు. ఓకే, జస్ట్ క్రియేట్ అ వర్చువల్ మిషన్. గో, ఇక్కడ టిపికల్ ఉంది, గో విత్ టిపికల్ ఓన్లీ. ఓకే, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఇమేజ్, ఇక్కడ మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఉందో మీరు డౌన్లోడ్ చేసుకున్నారు. మ్యాక్సిమం మీ డౌన్లోడ్స్లో ఉంటుంది. ఆ డౌన్లోడ్లో ఉంటే ఆ డౌన్లోడ్లో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ద మిడిల్ వన్, గో టు ద నెక్స్ట్. ఇక్కడ మన సర్వర్కి సంబంధించిన నేమ్ లేకే డెమో 6 అని ఇచ్చుకున్నాను, జస్ట్ నేమ్ కన్వెన్షన్ ప్రకారము. ఓకే, నెక్స్ట్. సో బై డిఫాల్ట్ 20 GB అనేది తీసుకుంటుంది, దీనిలో చేంజెస్ ఏమీ లేవు. గో విత్ సేమ్ థింగ్. నెక్స్ట్, ఫినిష్. సో మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బై డిఫాల్ట్గా తీసుకొని క్లిక్ ఆన్ I finished installing. So automatically it will be going to be install your operating system. సో ఇది కొంచెం మినిమం ఒక 15 నిమిషాలు పడుతుంది మన ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవ్వడానికి. సో ఇట్ విల్ గోయింగ్ విత్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. Okay, try this one. I will share you the content. Okay, so once Okay, sir, no problem. Okay, so the installation చేయండి. Once everything is fine, you need to click on reboot system. Okay, don't miss out. Okay, This installation procedure ఒకసారి లింక్ షేర్ చేయండి. ఈ వీడియో మీకు How to చేస్తాను. ఇదే ఓకేనండి. మీకు లింక్ అక్కడ డాక్యుమెంట్లో కూడా ఉంది, ప్లస్ ఇదే వీడియోనే షేర్ చేస్తాను. ఇప్పుడు మీ ముందే చేశాను కాబట్టి ఇదే వీడియోనే రెఫర్ చేయండి, కొత్తగా కూడా అవసరం లేదు. ఓకే సార్, నో ఇష్యూస్. షూర్, మెయిన్ ఏమంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. ఓకే ఓకే సార్, షూర్ సార్. ఓకే.